నమస్తే. శ్రీ గురుభ్యో నమః. గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి యోగక్షేమం నుంచి మనం శరీర చైతన్య ప్రక్రియల్లో కట్వాసనాలు అయినాయి. ఇప్పుడు మనం సూక్ష్మ వ్యాయామం గురించి చెప్పుకుందాం. సూక్ష్మ వ్యాయామం అంటే ఏ వయసు వారైనా ఎప్పుడైనా, పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా తేలిగ్గా ఉండే ప్రక్రియలు ఇవి. ఏంటంటే తల నుంచి కాలి వేళ్ళ వరకు, లేకపోతే కాలి వేళ్ళ నుంచి తల వరకు ప్రతి పార్ట్ని మనం వ్యాయామాలతోటి కదులుస్తాం అన్నమాట. రక్త ప్రసరణ ప్రతి పార్ట్కి వెళ్ళేటట్టు మనం చూస్తాం. ఈ ప్రక్రియని మనం సూక్ష్మ వ్యాయామం అంటాం. ఫస్ట్ ఏంటంటే మనం కూర్చుని చేయొచ్చు, లేకపోతే నుంచుని చేయొచ్చు. ఒకటి ఏం చేస్తారంటే మనం తల వైపు నుంచి వద్దాం, తల వైపు నుంచి కింద వైపుకి వెళ్దాం. ఫస్ట్ ఏంటి మెదడు లోపల, తల లోపల అంటే మనం మెదడు నుంచి వస్తాం. మెదడుకి ఏంటంటే డైరెక్ట్గా మనం చేయలేము కాబట్టి దానికి ఏం చేస్తామంటే 5 అడుగుల దూరంలో ఒక స్పాట్ని, ఒక పాయింట్ని పెట్టుకుని దాన్ని చూస్తూ గొంతు మూలంగా బ్రీతింగ్ చేయాలి. గొంతు మూలంగా ఎక్కువ విగరస్ బ్రీతింగ్ చేస్తూ మనసు మాత్రం, చూపు అక్కడ ఉండాలి, మనసు మాత్రం సహస్రార చక్రం అంటే తల పైన మాడు ప్రదేశంలో ఉండాలి. సో చేయండి, ఒక 10-20 టైమ్స్ చేయొచ్చు. గొంతు మూలంగానే చేయాలి. తర్వాత ఏం చేస్తారంటే అప్పుడేమవుతుంది, మనం పీల్చుకునే ఇది బ్రీతింగ్ అదిని కొన్ని కరెంట్ అంతా కూడా బ్రెయిన్లో పర్టికులర్ పాయింట్కి వెళ్తుంది అనమాట. చూస్తారంటే 2 అడుగుల దూరంలో ఉన్న ఇంకో పాయింట్ని పెట్టుకుని సేమ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే గెడ్డాన్ని ఇక్కడ ఆనిచ్చి మళ్ళీ ఇక్కడ నేప్ ఆఫ్ ది నెక్ ఇక్కడ దృష్టి పెట్టి మళ్ళీ అలాగే చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు తలని పైకి ఆకాశం వైపు చూస్తూ సేమ్ అలాగే మనసు ఇక్కడ పెట్టాలి, చూపు పైన ఉండాలి, సేమ్ అలాగే విగరస్ బ్రీతింగ్. తర్వాత ఏం చేస్తారంటే ముక్కు చివర చూస్తూ తర్వాత ఏం చేస్తారంటే 2 కనుబొమ్మల మధ్యన చూడండి ఇలాగా తర్వాత 2 కనుబొమ్మల మధ్య చూస్తూనే తలని పైకెత్తి మళ్ళీ చేయండి. ఇది మెదడుకు సంబంధించిన. ఏం చేస్తారు, కిందకు వచ్చేటప్పటికి కళ్ళుకి ఏం చేస్తారంటే చేతుల్ని ఇలా పెట్టుకుని హారిజాంటల్గా పెట్టుకుని కళ్ళని తల తిప్పకుండా కుడివైపుకి ఎడం వైపుకి ఇట్లాగా మనకి ఐబాల్స్ వెనకాల కళ్ళ వెనకాల మజిల్స్ ఉంటాయి, కండరాలు ఉంటాయి. అవి కళ్ళని సపోర్ట్ చేస్తుంటే అక్కడ మనం ఇప్పుడు ఏంటంటే మోడర్న్ లైఫ్లో అందరూ కంప్యూటర్లు వాడడం లేదా మొబైల్ ఎక్కువ వాడడం, ఈ కళ్ళ దగ్గర అన్ని మన మలినాలు పేర్కొంటాయి. అట్లా తీయాలంటే ఈరోజు చెయ్యాలి. ఇలాగా 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 ఇలాగా. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చెయ్యి కింద, ఒక చెయ్యి పైన. ఇది ప్లస్ సింబల్ అనమాట. ఇది హారిజాంటల్ లైన్, ఇదేమో వర్టికల్ లైన్. పైకి కిందకి, పైకి కిందకి, అప్ డౌన్, అప్ డౌన్. మినిమం 4 టైమ్స్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇంటూ సింబల్ ఊహించుకోండి. ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా పెట్టండి. కళ్ళు ఈ పక్కకి రైట్ అప్ లెఫ్ట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్. తర్వాత ఆపోజిట్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కళ్ళని తిప్పాలి. ఎలా తిప్పాలి? క్లాక్ వైజ్ తిప్పాలి. క్లాక్ వైజ్ పైన మనం క్లాక్లు ఊహించుకోండి. మీ చుట్టూ పైకి చూడండి, ఇలాగా పక్కకి కిందకి
ఈ పక్కకి పైకి ఇలాగా స్లోగా చేయండి. 12, 3, 6, 9, 12 ఇలాగా. మళ్ళీ ఆపోజిట్ ఎలాగా 12, 9, 6, 3, 12 ఇలాగా 4-5 సార్లు చేయండి ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దూరంగా ఉన్న ప్రదేశాన్ని పాయింట్ని చూడండి, ముక్కు చివరి చూడండి, లేకపోతే ముక్కు చివరి చూడండి, దూరంగా ఉన్న పాయింట్, అలాగా 3-4 టైమ్స్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు కళ్ళని లైట్గా మసాజ్ చేయాలి. ఎట్లా అంటే కళ్ళ చివరి నుంచి సున్నితంగా ఇలాగా, తర్వాత కళ్ళ కింద ఇలాగా, కింద రెప్పని ఇలాగ, పై రెప్పని ఇలాగా 4-5 సార్లు ఇలా చేయాలి. 2 వేళ్ళు పెట్టి సున్నితంగా ఇలా అనండి. మళ్ళీ సెంటర్ నుంచి ఇలా అనండి, సెంటర్ నుంచి చివరికి, సెంటర్ నుంచి చివరికి. తర్వాత సర్కిల్స్ తిప్పండి ఇలాగా సున్నితంగా. ఇక్కడ పేరుకున్న మలినాలన్నీ కూడా మనం ఈ రకంగా బయటికి పంపించేస్తాం. తర్వాత ఏం చేస్తారు, పించింగ్ ఆఫ్ ఐ బాల్స్ ఇలాగా నెమ్మదిగా పించేస్తారు. తర్వాత కింద రెప్పల్ని కూడా పించేస్తారు. ట్యాపింగ్ ఆఫ్ ఐ బాల్స్ సున్నితంగా ఇట్లాగా మర్దన చేయండి నెమ్మదిగా. తర్వాత ఏం చేస్తారంటే స్క్వీజింగ్ ఆఫ్ ఐ బాల్, కళ్ళని ఇలాగ చేయండి. తర్వాత వార్మింగ్ ఇలా ఇలా. ఇప్పుడు ఏం చేస్తారంటే హెడ్ మొత్తం టోటల్గా బాడీ మసాజ్ చేయాలి. ఏం చేస్తారంటే ఇలా తలని మొత్తం చేసేయండి. తర్వాత ఈ 2 వేళ్ళు వాడి ఇలాగా మసాజ్ చేస్తారు, మొహం అంతా మసాజ్ చేస్తారు. మొత్తం అంతా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలన్నమాట. ఇలాగ చేస్తారు. మసాజ్ చేసిన తర్వాత చెవుల్ని కూడా మసాజ్ చేస్తారు. ఇలాగ చేసిన తర్వాత 2 వేళ్ళు తీసుకుని చెవుల్ని కింద నుంచి ఇలా పైకి, పైనుంచి కిందకి, ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకి ఇట్లాగా మసాజ్ చేస్తారు. చేసిన తర్వాత చెవుల్ని ఇలా లాగుతూ నాలుకని బయటికి తీస్తారు, ఇలా తీస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సో చెవులు అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేస్తారు, నెమ్మదిగా బాడీ మొత్తం ఒకసారి మసాజ్ చేసేస్తారు. ఎట్లా అంటే ప్రతి వేలిని ఇట్లాగా, ప్రతి వేలిని, తర్వాత అరిచేతుల్ని, చేతుల్ని, ప్రతిదాన్ని మసాజ్ చేస్తూ తీసుకెళ్ళి హార్ట్ దగ్గర, తర్వాత ఈ చెయ్యి ఇలాగా బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి స్కిన్కి కూడా అంతా అవుతుంది అన్నమాట. ఇలాగా తీసుకురావాలి. తర్వాత వీపు, ఇవి చేస్తారు. కాళ్ళని కూడా ఇలాగా కంప్లీట్గా మసాజ్ చేసుకుని పైకి తీసుకురావాలి. తర్వాత ఈ కాలు, ఇప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్లో ఏమైంది, ఇప్పుడు బాడీ మొత్తం మసాజ్ చేస్తాం, కళ్ళు అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే ముక్కు ఏం చేస్తారంటే మనకి కాకి ముద్ర, షణ్ముఖి ముద్ర, తర్వాత భ్రమరి, ఈ 3 చేస్తారు. ముక్కుకి, చెవులకి, నోరుకి, మొత్తం నోటికి. దీని అంతటికి సంబంధించి ఈ ఆసనాలు చేస్తారు, ఈ వ్యాయామాలు చేస్తారు. దీనికి ఏంటంటే ఈ చేతులను ఇలా పెట్టుకుని ముక్కుని ఇలా క్లోజ్ చేసి నోటిని స్పౌట్ లాగా పెట్టి ముందుకు చాచి గాలి పీల్చుకుని హోల్డ్ చేయాలి. చూడండి, వదిలేయండి. ఇలాగా 2-3 సార్లు చేయండి. తర్వాత షణ్ముఖి ముద్ర, దీనికి ఏం చేస్తారు, సేమ్ అలాగే ముక్కును మూస్తారు, కళ్ళను మూస్తారు, ఈ 2 ఏళ్ళు పైన ఉంచుతారు, చెవులను మూస్తారు. తర్వాత సేమ్ ఇలా 2-3 టైమ్స్ చేస్తారు. తర్వాత భ్రమరి ఏం చేస్తారంటే 2 వేళ్ళని లేకపోతే ఇలాగా, లేకపోతే ఈ వేళ్ళని, లేకపోతే ఈ వేళ్ళని ఇలా పెట్టుకుని, తర్వాత భ్రమరి అంటే తుమ్మెదలాగా శబ్దం చేస్తారు. చూడండి,
ఇలాగా 3 టైమ్స్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే చేతిని ఇలా పెట్టుకుని ఈ వేళ్ళతోటి ఇక్కడ వెనక చెవులు వెనకాల మసాజ్ చేస్తారు. ఇయర్ డ్రమ్స్ దగ్గర మసాజ్ చేస్తారు, ట్యాపింగ్ చేస్తారు అనమాట ఇలాగా. తర్వాత ముక్కు అయిపోయింది. తర్వాత నోటికి సంబంధించిన ఆసనాలు ఏంటంటే నోరుని మొత్తం ఓపెన్ చేసి అలా తిప్పాలి ఆపోజిట్. తర్వాత మూసి తిప్పాలి, తర్వాత ఆపోజిట్. తర్వాత నోటిని బాగా తెరవండి, అలా తెరిచి తర్వాత పళ్ళని గట్టిగరచండి, పళ్ళని బాగా టైట్గా పెట్టండి, ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఇదంతా ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఫేషియల్ పెరాలసిస్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని రావు, ఎందుకంటే ఈ ఏరియా కూడా మనం బ్లడ్ సర్క్యులేషన్ పంపిస్తాం. ఇప్పుడు నాలుగుని ఏం చేస్తారంటే సింహాసనం అంటారు. ఈ నాలుగుని ఇక్కడ టచ్ అయ్యేలాగా చేయండి, ఇలా అలాగా 3 సార్లు చేయాలి. అంటే ఏం చేస్తారంటే భుజాలకి ఏం చేస్తారంటే ఇలాగా తిప్పుతారు ఇలాగ. తర్వాత ఆపోజిట్ తిప్పుతారు, ఇలా తిప్పుతారు. తర్వాత ఈ 2 చేతులను ఇలా పెట్టి ఇలా తిప్పుతారు. ఇవన్నీ భుజాలకి చేతులకి అన్నిటికీ పనికొస్తాయి. తర్వాత ఆపోజిట్ పైకి ఇలా. తర్వాత ఏం చేస్తారంటే చేతులకి ఎక్సర్సైజెస్, చేతులకంటే ఇట్లా పెట్టి ఇలాగా గాలి వదిలేస్తూ పైకి గెలుస్తూ కిందకి ఇలా. తర్వాత పిడికిలు బిగించి ఇలాగ. తర్వాత ముందుకు చాపి చేతులకి సేమ్ ఎక్సర్సైజ్ చేస్తారు ఇలాగ, పిడికిలు బిగించి ఇలాగా. తర్వాత పైకి ఇలాగ. మీరు సిస్టమేటిక్గా సీక్వెన్షియల్గా చేసుకెళ్ళిపోండి. ఏదైనా మర్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది ప్రతి పార్ట్ని మనం కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. ఏది గుర్తొస్తే చేసుకుని పర్వాలేదు. చేతులు ఇలా పెట్టండి, ఇలాగా చేతులు ఇలాగా మళ్ళీ. తర్వాత ఏం చేస్తారంటే ఈ మణికట్టు ప్రాంతం దగ్గర లూజ్గా చేసి ఇలాగా అనాలి. సో ఈ ఏరియాలో కూడా మీకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అన్నమాట. తర్వాత ఈ 2 చేతులను ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పండి. తర్వాత సేమ్ ఇలా ముందుకు పెట్టి ఇట్లా అనండి. తర్వాత సేమ్ ముందుకి వెనక్కి. సర్వైకల్ స్పాండిలైటిస్ ఇలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. ఇవి చేతులకే కాదు లంగ్స్ కూడా పనికొస్తాయి ఎక్సర్సైజ్. ఇట్లా అనండి. తర్వాత ఇలాగా. తర్వాత ఏం చేస్తారంటే ఇవి యాక్చువల్గా ఏళ్ళు ఇలాగంటే లంగ్స్కి పనికొస్తాయి. లంగ్స్ ఎక్సర్సైజ్ ఇండైరెక్ట్గా చేస్తారు. ముందుకి ఇలాగా, సైడ్కి ఇలాగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుకి వేళ్ళని ఎలా పెట్టి బ్లడ్ సర్క్యులేషన్ని చివర ఎలాగ అవుతుందో గమనిస్తారు. కళ్ళు మూసుకొని తర్వాత ఇలా గమనిస్తారు, తర్వాత ఇలా గమనిస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే చేతితోటి తలని ఏంటంటే ఇటుపక్క తోస్తారు, చేతినేమో ఇటుపక్క తోస్తారు. ఇది మెడకి స్పాండిలైటిస్కి అన్నిటికీ పనికొస్తుంది. చూడండి ఇలాగ. తర్వాత ఈ చేతితోటి ఆపోజిట్. తర్వాత చేతులు 2 ఇలా పెట్టి ముందు నుంచి వెనక్కి తోస్తారు, తలకైనా వెనక నుంచి ముందుకు తోస్తారు. తర్వాత ఇలాగ, తర్వాత ఇలాగ. తర్వాత ఈ చేతులు 2 పెట్టి కిందకి ఇలాగ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 చేతుల్ని ఇలా మణికట్టు దగ్గర పట్టుకుని గాలి వదిలేయండి, ఇలా. ఇది మొత్తం ఇలా స్ప్రెడ్. ఇలా. ఇప్పుడు మన మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్లు ఏంటంటే ముందుకు వంచాలి, గాలి వదులుతూ మధ్యలో పీల్చుకోవాలి, తర్వాత పైకి గాలి వదలాలి. తర్వాత పక్కలకి సైడ్కి బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తర్వాత చెవిని ఇక్కడ ఆనించాలి భుజానికి, అంటే మెడని పక్కకు ఉంచాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
తర్వాత మెడని ఏంటంటే 360 degrees తిప్పకుండా ఓన్లీ 3/4 తిప్పాలి. తర్వాత ఏం చేస్తారంటే ఏదో పెద్ద బండని మనం తోస్తున్నట్టు ఇలాగ, తర్వాత ఈ పక్కలకి తోస్తున్నట్టు, తర్వాత లాగుతున్నట్టు ఇలా చేయాలి. నెక్స్ట్ ఏంటంటే చేతుల్ని ఇలాగా గాలి పీలుస్తూ ఇలాగా, నెక్స్ట్ కాళ్ళని కొంచెం ఎడంగా పెట్టి ఇలాగా ఈ సైడ్ స్ట్రెచ్ అయ్యేలాగా చేయాలి. ఇలా తర్వాత చేతుల్ని పైకెత్తాలి. తర్వాత భుజాలకి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇలా చేసి గాలి వదిలేదు, మళ్ళీ రివర్స్లో గాలి వదిలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళని ఇలా స్ప్రెడ్ చేసి ఇలాగా ఈ పక్కనే ఇలాగా, తర్వాత ఏం చేస్తారంటే 3 ఇలాగ ఈ పక్కకి వెళ్ళి గాలి వదలాలి, ఈ పక్కన వెళ్ళి మధ్యలో పీల్చాలి, సైడ్కి వెళ్ళినప్పుడు గాలి వదలాలి. చేతులు పెట్టి ఇలా పెట్టి ఇది త్రికోణాసనం. తర్వాత ఏం చేస్తారు, రివర్స్ బ్రీతింగ్ చేయాలి. పొట్టని బాగా అటు ఇటు కదపాలి. ఏంటంటే పొట్టని అటు ఇటు కదపాలి బాగాను. నెక్స్ట్ ఇది పొట్టకు సంబంధించిన పార్ట్స్ అన్ని కదులుతాయి, పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట. తర్వాత 30 degrees బెండ్ అయ్యి సేమ్ అదే చేస్తారు. తర్వాత 90 degrees బెండ్ అయ్యి ఇప్పుడు ఏం చేస్తారంటే గాలి కంప్లీట్గా వదిలేసి ఖాళీ పొట్టని కదుపుతారు. థర్టీ డిగ్రీస్ బెండ్ అయ్యి సేమ్ అలాగే చేస్తారు. మళ్ళీ బెండ్ అయ్యి 90 degrees బెండ్ అయ్యి ఈ ఎక్సర్సైజ్ని కాళ్ళు దగ్గరగా పెట్టుకుని కూడా మళ్ళీ ఇలాగే చేయాలి. హార్ట్కి సంబంధించింది ఒక వ్యాయామం ఉంది. దానికి ఏం చేస్తారు, 2 చేతుల్ని ఇలాగా తీసుకుని గాలి పీలుస్తూ వెనక్కి వెళ్ళాలి, బెడ్ అవ్వాలి, బ్యాక్వర్డ్ బెండింగ్ అవ్వాలి. ఇట్లాగే 2-3 సార్లు చేయండి. తర్వాత ఏం చేస్తారంటే నడుముకి సంబంధించిన వ్యాయామం. నడుముకి ఏం చేసి కాళ్ళని షోల్డర్ గ్యాప్ పెట్టుకుని ఈ నడుముని ఇలాగ క్లాక్ వైజ్ తిప్పండి, 4-5 సార్లు తిప్పండి. తర్వాత ఆపోజిట్ తిప్పండి. తర్వాత ఏం చేస్తారంటే థైస్కి సంబంధించిన కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా పెట్టుకుని స్ట్రైట్గా కూర్చున్నట్టు చేతులు ముందుకు పెట్టి గాలి పీల్చుకుని తర్వాత రిలాక్స్ అవ్వండి. ఇలా 2-3 సార్లు చేయండి. తర్వాత కాళ్ళని అటు ఇటు పెట్టి ఇలాగా సేమ్ ఇలా పెట్టి చేతులు ఇలా పెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మోకాళ్ళని ఇలా దగ్గర పెట్టి క్లాక్ వైజ్ 3 సార్లు 4 సార్లు 5 సార్లు చేయండి రొటేషన్. తర్వాత ఆపోజిట్. తర్వాత కాళ్ళని ఒక్కొక్క కాళ్ళని ఇలాగా బొటన్ వేలుతో 0 రాస్తున్నట్టు ఇటు తిప్పండి, ఆపోజిట్ తిప్పండి. తర్వాత ఈ కాల్ని సేమ్ ఆపోజిట్ తిప్పండి. తర్వాత 2 కాళ్ళని కాళ్ళ వేళ్ళ మీద ఇలాగా నిల్చోండి, అవసరమైతే నడవండి. మొత్తం హెడ్ టు టో ఎక్సర్సైజెస్, వ్యాయామాలు. అలాగే మీరు కాళ్ళ నుంచి మొదలుపెట్టి పై దాకా వెళ్ళొచ్చు, లేదా పై నుంచి కిందకి వెళ్ళొచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.